బాబు మెడలంక రోడ్డు పుట్టిండు, ఆమె వెళ్ళిపోయినాగానే ఇక ఇంటి ముందు అట్లా ఉండే మెడ మోసేది నారేసి. నా కొడుకుని తీసుకుపోతున్నా. అందరూ ఉన్నా ఎవరూ లేని వ్యక్తిలా రోడ్డు పక్కనే బతుకుతున్న ఈ మనిషి పేరు ఆకుల మల్లయ్య. గత 2 సంవత్సరాలుగా తిరుమలగిరి ప్రాంతంలోనే ఉన్నట్టు గ్రామ ప్రజలు గుర్తించారు. వాస్తవానికి అతని ఊరు అనంతవరం. వాళ్ల అమ్మ పేరు ఆకుల నరసమ్మ. కొద్ది రోజుల క్రితం సరిగ్గా ఫిబ్రవరి 15వ తారీఖున ఎవరూ లేని వ్యక్తిగా గుర్తించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది ఆకుల మల్లయ్యకు ఆశ్రయాన్ని కల్పించుటకై ఆశ్రమానికి చేర్చారు. చక్కని వైద్యమందించి అతి కొద్ది రోజుల్లోనే మామూలు మనిషిగా తీర్చిదిద్దారు. సకాలంలో సరైన పోషణ అందించి ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహం వలన ఆకుల మల్లయ్య త్వరగా కోలుకున్నాడు. తన సొంత చిరునామాను ఆశ్రమ సిబ్బందికి తెలియపరచాడు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే వృద్ధిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. నమః. ఆ విషయాన్ని అనంతవరంలో ఉన్న వారి అమ్మకు మల్లయ్య ఉన్న జాడను తెలియపరిచారు. విషయం తెలుసుకున్న నరసమ్మ బంధువులను వెంటబెట్టుకుని ఆశ్రమానికి వచ్చింది. రెండు సంవత్సరాలుగా కన్న కొడుకు కనిపించలేదనే గుండెవేదన చెందిన నరసమ్మ ఒక్కసారిగా కొడుకును చూసి నోటమాట రానిదై చూస్తూ ఉండిపోయింది. కొడుకు క్షేమ సమాచారాన్ని తెలుసుకుని నా కుమారుణ్ణి నేను తీసుకువెళతానని ఆశ్రమ సేవా సిబ్బంది వారికి తెలిపింది. ఎంతో సంతోషించిన కుమారుడు అమ్మను వదిలిన బాధ ఇప్పుడు నాకు గుర్తుకు వస్తుందని బదులిచ్చాడు. పెళ్ళే చేసినాయా. బాబు మెడలంక రోడ్డు పుట్టిండు, ఆమె వెళ్ళిపోయినాగానే ఇక ఇంటి ముందు అట్లా ఉండే, ఆమె పోయినాగానే తిరుగుతుండు. అటు వరకు నాతేని పనికొచ్చిండు, మెడ మోసేది నారేసి. నా పేరు ఆకుల నరసమ్మ, కొడుకు పేరు ఆకుల మల్లయ్య. అనంతారం తిలగిరి దగ్గర. నా కొడుకుని తీసుకుపోతున్నా. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి బంధాలను బంధుత్వాలను కలుపుతూ వారి జీవిత ఆశయాలను ఉన్నత శిఖరంగా ఎదుగుటకు సహకరిస్తున్నాడు. కుమారుడు కనిపించిన సంతోషానికి గుర్తుగా అఘోరా రూపధారుడైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి చెంతకు వెళ్ళి తల్లి కొడుకు మనస్ఫూర్తిగా ఆ శివయ్యకు దండం పెట్టుకుని జలాభిషేకం చేశారు.
పుణ్యలింగేశ్వర స్వామి నమః. వారి కుటుంబ సభ్యుల పేరు మీదుగా అర్చన జరిపించుకున్నారు. మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళీరాజనాన్ దర్శయామి. హర నః పార్వతీపదే హర. హారతి కళ్లకు హత్తుకుని స్వామి అందించిన పుణ్యదానాన్ని స్వీకరించి పుణ్యక్షేత్రం నుండి అనంతవరానికి బయలుదేరారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఆకుల మల్లయ్యకు నూతన జన్మను ప్రసాదించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఇక ముందు జరగబోయే తన జీవితాన్ని సరి అయిన మార్గంలో నడిపించాలని, నలుగురికి ఆదర్శంగా ఈ మనిషి నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆశయం ఎంత గొప్పదైనా ఆనతి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిదే. ఓం నమః శివాయ. సర్వే జనాః సుఖినో భవంతు.